హాయ్ అండి. ఇవాళ వచ్చేసి నేను ద సీక్రెట్ గార్డెన్ బుక్ గురించి చెప్పబోతున్నాను. ఏంటంటే ఇది వచ్చేసి హాడ్సన్ బర్నెట్ అనేటువంటి ఆవిడ రాశారు. సో చాలామందికి బుక్స్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎవరైనా మన కోసం చదివితే బాగుండు కదా, దీన్ని ఒక స్టోరీ లాగా చెప్తే మనం వినొచ్చు కదా అనేటువంటి ఉద్దేశం ఉంటుంది అనమాట. మనం సొంతంగా బుక్ చదివితేనేమో మనం ఆ స్టోరీలో లీనమైపోయి చదువుతాము అండ్ మనమే అందులో ఉన్నట్టు ఊహించుకుంటాము. కానీ కొంతమంది వింటే దాన్ని చక్కగా అర్థం చేసుకుని బుక్ గురించి బాగా గుర్తుపెట్టుకొని అండ్ ఆ స్టోరీని అలాగే వాళ్ళ మనసుల్లో పదిలం చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారి కోసమే నాతో పాటు రండి చదువుదాం ద సీక్రెట్ గార్డెన్. సో లెట్ అస్ రీడ్ టుగెదర్. ఏ బుక్ అయినా సరే మనం ఒక బుక్ ముందు చదివేటప్పుడు ఆ బుక్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అంటే ఆ బుక్ దేనికి రాశారు, అంటే ఆ బుక్ ఏ టైప్ ఆఫ్ స్టోరీతో ఉంది, అందులో ఉన్న కంటెంట్స్ ఏంటి, అండ్ అలాగే ఆ బుక్ రాసినటువంటి వ్యక్తి ఎవరు, అండ్ ఏ సందర్భంలో అది రాయాల్సి వచ్చింది, అండ్ వాళ్ళ హిస్టరీ ఏంటి, ఇలాంటివి మనం కొన్ని తెలుసుకోవాలి. అండ్ ఈ బుక్ రాసింది వచ్చేసి హాడ్సన్ బర్నెట్, ఫ్రాన్సిస్ హాడ్సన్ బర్నెట్ అనమాట. ఈవిడ వచ్చేసి బ్రిటిష్ అమెరికన్ రైటర్ అని ఎందుకు అంటున్నామంటే ఈవిడ పుట్టింది వచ్చేసి ఇంగ్లాండ్లో అండ్ ఆవిడ పెరిగింది అంతా వచ్చేసి అమెరికాలో. సో ఈవిడ తన గార్డెన్ని చూసి ఇన్స్పైర్ అవుతూ తన గార్డెన్ నుంచి ఒక స్టోరీ రాశారనమాట. ఇది ఫిక్షనల్ స్టోరీనే, ఎక్కడ జరిగిందైతే కాదు. సో ఇక్కడ వచ్చేసి తన స్టోరీలో మేరీ అండ్ కోలిన్ అని చెప్పి ఇద్దరు కపుల్స్ ఉంటారు. సో ఆ కపుల్ స్టోరీ అన్నమాట. అంటే చైల్డ్హుడ్లో మేరీ కానీ కోలిన్ కానీ వాళ్ళ లైఫ్స్ని ఎలా లీడ్ చేశారు, తర్వాత వాళ్ళ లైఫ్లో ఒక గార్డెన్ వాళ్ళ లైఫ్లోకి ఎలా వచ్చింది, ఆ గార్డెన్లో వాళ్ళు ఎటువంటి సీక్రెట్స్ ఫైండ్ అవుట్ చేశారు అన్న దాని బేసిస్ మీద ఈ స్టోరీ నడుస్తుందన్నమాట. అండ్ హాడ్సన్ బర్నెట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న మ్యాగజైన్స్లో ఈ స్టోరీస్ రాసేవాళ్ళు. లేటర్ ఇవి బుక్స్గా, స్పెషల్గా సీక్రెట్ గార్డెన్ బుక్గా పబ్లిష్ అయింది. అండ్ ఆవిడ రాసిన వాటిల్లో లిటిల్ ప్రిన్సెస్ అండ్ సీక్రెట్ గార్డెన్ చాలా ఫేమస్ అంట. అయితే మనం ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోయి చదువుకుందామా? అయితే చదవడం అంటే నేను మీకు స్టోరీని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన దాంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నో వన్ కేర్డ్. అయితే ఇందులో వచ్చేసి మేరీ లెనాక్స్ అనేటువంటిది మెయిన్ పాత్ర అనమాట. ఈ మేరీ లెనాక్స్ అనేటువంటి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఒకగానొక కూతురు. ఈ అమ్మాయి ఎలా ఉండేది అంటే చాలా బక్క చిక్కి పాలిపోయినట్లు ఎల్లో హెయిర్తో ఉండేది. సో ఈ అమ్మాయి వచ్చేసి ఇండియాలో పుట్టింది అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇండియాలోనే ఇంగ్లీష్ గవర్నమెంట్కి వర్క్ చేస్తూ ఉంటాడు. మదర్ వచ్చేసి హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. అయితే వాళ్ళ మదర్ ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా బాగా రెడీ అయ్యి చాలా అందంగా ఓన్లీ తన అటైర్కి, డ్రెస్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ అమ్మాయిని ఎంత మాత్రం పట్టించుకోరనమాట. అయితే మేరీని కేవలం చూసుకునే వాళ్ళు ఎవరు అంటే ఒక ఆయా మాత్రమే. అయితే ఈ ఆయాను మాత్రమే మేరీ బాగా ఇష్టపడుతుంది అండ్ మేరీని బాగా టేక్ కేర్ చేసేది ఆయా మాత్రమే. అయితే మేరీకి ఇంట్లో టీచ్ చేయడానికి బయట నుంచి చాలామంది ఇంగ్లీష్ లెక్చరర్స్ కానీ ఇంగ్లీష్ టీచర్స్ కానీ వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళెవ్వరూ మేరీని ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే మేరీ ఒక రూడ్ పర్సన్ అనమాట. ఎలా అంటే తనకి ప్రేమ చూపించే వాళ్ళు లేరు, తనని దగ్గర తీసేవాళ్ళు లేరు కదా. అండ్ తను ఒక్కతే అమ్మాయి అండ్ తనకు అడిగిందంతా దక్కేది అండ్ తనకు స్పెషల్గా ప్రేమించేవారు ఎవరు లేరు. కాబట్టి ఆ అమ్మాయి చాలా సెల్ఫిష్గా, రూడ్గా, చాలా కోపంగా బిహేవ్ చేసేదనమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరోజు తనని టేక్ కేర్ చేసేటువంటి ఆయా రాలేదు. చూసారా, అక్కడ నిలబడుకున్న అమ్మాయి మేరీ అనమాట. సో ఇక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఏంటో ఆ రోజు ఆయా రావాల్సినటువంటి ఆయా రాలేదు, అసలు ఏం జరిగిందో తనకు అర్థం కావట్లేదు. సడన్గా అందరూ ఏడుస్తున్న శబ్దాలు వినిపించేసరికి అప్పుడు తనకు అర్థమైంది తను టేక్ కేర్ చేసేటువంటి ఆయా చనిపోయిందని చెప్పి. అయినప్పటికీ కూడా ఆయా చనిపోయిందని చెప్పి మేరీ బాధపడేటువంటి స్థితిలో లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ తను లైఫ్లో ఎవరు టేక్ కేర్ చేసేవాళ్ళు లేరు, ఆ అమ్మాయి తన లోకంలో తను జీవించేది కాబట్టి ఇవన్నీ ఆ అమ్మాయికి పెద్దగా ఏం అనిపించలేదు. తన రూమ్కి వెళ్ళింది, ఒక డైనింగ్ టేబుల్ మీద ఏమన్నా ఉన్నాయా తినడానికి అని చూసింది. అక్కడ ప్లేట్లో సగం వదిలిపెట్టి హడావిడిలో జనాలు వెళ్ళిపోయినప్పుడు సగం వదిలిపెట్టినటువంటి ఫుడ్ ఉంటే అదే తినేసి తాను కొంచెం మేనేజ్ చేసుకొని అలా ఉందన్నమాట ఆ రోజు. అయితే ఎందుకు ఆయా చనిపోయిందంటే
కలరా బ్రేక్ అవ్వడం వల్ల. కలరా బ్రేక్ అయిపోయి ఆయా చనిపోయింది. ఆ రాత్రికి ఇంకా అమ్మాయి ఏది గుర్తు లేకుండా అలా పడుకొని ఉండిపోతుంది. ఉదయాన్నే చూస్తే అసలు ఇల్లంతా కూడా చాలా సైలెంట్గా ఉంటుంది, ఎవ్వరూ రావట్లేదు, ఎవ్వరూ లేరు. ఏంటి అని అంటే సడన్గా తను లేచేసరికి ఆ ఇంట్లో ఒక పాము కనిపిస్తుంది అనమాట. పాముని చూసింది, కానీ పాము జారుకుంటూ వెళ్ళిపోతుంటే చూసి భయపడలేదు, కానీ అలా ఉండిపోయింది. కానీ అనుకోకుండా ఒక ఆఫీసర్ అక్కడికి వస్తారు. ఆఫీసర్ అక్కడికి వచ్చి సడన్గా మేరీని చూసి భయపడతాడు అనమాట. ఇదేంటి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అని చెప్పి. అప్పుడు తెలుసుకుంటుంది మేరీ అక్కడ ఎవ్వరూ లేరు, అందరూ చనిపోయారు, ఈవెన్ తన పేరెంట్స్ కూడా కలరాతో చనిపోయారని చెప్పి. అప్పుడు మేరీని ఒక ఇంగ్లీష్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలోకి పంపిస్తారు. ఆయనకు ఒక 5 మంది పిల్లలు ఉంటారు. వారి మధ్యలో మేరీ వాళ్ళతో కొద్ది రోజులు ఉండడానికి వెళ్ళిపోద్ది. అయితే అలా ఉంటున్నప్పుడు ఆ పిల్లలు కూడా ఈ మేరీ గురించి కొంచెం ఫన్ చేస్తూ ఉంటారనమాట. అంటే మేరీ రూడ్, మేరీ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి అలా ఫన్ చేసేవాళ్ళు. అలా ఒకరోజు మేరీ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అండ్ అలాగే ఈ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఈ మేరీ ఎక్కడికి వెళ్తుంది అంటే వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి అంటే లండన్కి. మరి ఆ అంకుల్ గురించి డిఫరెంట్గా చెప్తూ ఉంటారంట. మరి అంకుల్ ఎలా ఉంటారనేది మేరీకి తెలియదు. అయితే ఇంగ్లీష్ పర్సన్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, ఆ ఇంట్లో ఉండే పిల్లలు ఏం చెప్తారంట, మీ అంకుల్ చాలా రూడ్ అంట, మీ అంకుల్ వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళరంట, ఆయన చాలా హార్ష్గా ఉంటారంట, ఇట్లా అని చెప్పి బయటపట్టేవాళ్ళు. అది కూడా కాకుండా మేరీని మిస్ట్రెస్ మేరీ క్వైట్ కాంట్రరీ, హౌ డస్ యువర్ గార్డెన్ గ్రో, ఇలా అంతా అని చెప్పి మిస్ట్రెస్ మేరీ క్వైట్ కాంట్రరీ అని చెప్పి ఇలా ఎగతాళి చేసేవాళ్ళు. ఇంకా ఈ అమ్మాయి ఒంటరిగా చూసారా, ఏమీ తెలియదు, ఎవరి ప్రేమ లేదు, అండ్ వాళ్ళ పేరెంట్స్ చనిపోతే కూడా అమ్మాయికి ఎటువంటి బాధ లేదు, ఎలాంటి స్థితిలో ఒక అమ్మాయి ఉంది చూసారా. కానీ అటువంటి స్థితిలో ఏదీ తెలియకుండా వేరే వాళ్ళకి ఇంటికి వెళ్తూ అక్కడ తలదాచుకొని కొద్ది రోజులు, అండ్ అక్కడి నుంచి వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. ఇలా అంతా రకరకాలుగా అమ్మాయి తన ఫ్యామిలీలో నుంచి స్లోగా బయటికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లీట్గా ఇంగ్లాండ్కి వెళ్ళిపోతుంది. మరి ఇంగ్లాండ్లో ఆ అమ్మాయి ఏం చూస్తుంది, అక్కడ ఎలా ఫేస్ చేస్తుంది, ఏంటి అసలు ఏం జరగబోతా ఉంది అని మనం తెలుసుకోవాలంటే ఫర్దర్ 2nd చాప్టర్ మీరు నాతో పాటు చదవాలి. ఇక్కడ వరకు మీకు ఎలా అనిపించింది? ఇలాగే కంటిన్యూస్గా మనం ఫర్దర్ చాప్టర్స్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.